హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను మా బ్రదర్ కలిసి బయటికి వెళ్ళిపోతున్నాం. బయటకంటే ఏం లేదు, జస్ట్ ఇప్పుడు 1 అవుతుంది, 12:30 అవుతుంది. ఇప్పుడు బయటికి వెళ్ళి జస్ట్ లంచ్ చేసి అక్కడి నుంచి ఇంకెక్కడికైనా వెళ్దాం అనుకున్నాం. అక్కడి నుంచి చార్మినార్ కానీ అట్లాంటి ప్లేస్ అయితే అనుకున్నాం మైండ్లో, ఇంకా ఎక్కడికి ఏం ఫిక్స్ కాలేదు. ఇప్పుడు వెళ్ళి లంచ్ చేసేసి డిస్కస్ చేయాలి ఎక్కడికి వెళ్ళాలో. అంటే మా బ్రదర్ చెప్పారు కదా, మా బ్రదర్ వెళ్ళాలి, డిస్కస్ చేయాలి. ఇప్పుడు మా బ్రదర్ వస్తున్నాడు, తను మియాపూర్లో ఉంటాడు, నేను వచ్చి యూసఫ్గూడలో ఉంటాను. తనైతే అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నాను, ఆల్రెడీ వచ్చేసాడు. వెళ్ళి తను పిక్ చేసుకొని లంచ్కి వెళ్ళేసి ఇంకా అక్కడి నుంచి డిసైడ్ అయిపోయి డిస్కస్ చేసి డిసైడ్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలో. ఇప్పుడైతే దాన్ని వెళ్ళి కలుసుకుందాం. సో ఇక్కడ ఉంది ఇప్పుడే కొంచెం అయితే కూర్చోండి బయట. జస్ట్ నేను ఎప్పుడు బయటకు వెళ్తున్నా జస్ట్ పైన మనం బైక్ పైన డస్ట్ మీద తెలుసుకుంటూ ఉంటే అది ఎక్కువ ఈ మట్టి రాకుండా ఉంటుంది, ఎక్కువ డస్ట్ అయితే దాని మీద ఉండకుండా ఉంటుంది. అన్నా వచ్చేసా అన్న, ఎక్కడున్నావు? అన్నా సరే అన్న, ఓకే అన్న, వస్తున్నా. అయితే కాల్ చేశారు ఇప్పుడు, ఆల్రెడీ వచ్చేసామని చెప్పాను కదా, నేను ఇంకా కాల్ కూడా అవ్వలేదు, వెయిట్ చేస్తున్నాను అంతా. సో త్వరగా వెళ్దాం, మనం వెళ్ళాం కలుసుకున్నాం. అయితే వచ్చాము బ్రదర్ అన్నమాట, అభిషేక్. హాయ్ గైస్. ఇప్పుడైతే ఇంకో అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, తన కోసం వెయిట్ చేస్తున్నాం. తను వచ్చాక పైకి వెళ్తాం. ఏమన్నా అంటే దాన్ని పెట్టేసి మనం బయట ఆల్రెడీ ఇదంతా కేఫ్ లాగా అనమాట, జస్ట్ చాయ్ తాగడానికి ఈ ప్లేస్ అయితే. పైన అయితే బిర్యానీ అండ్ రెస్టారెంట్ పైన. జూడిలో చెప్పన్నా, అభిషేక్ అన్న ఉంటుంది నా బ్రదర్. ఇంకా అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. A few moments later. అందుకే నేను ఎక్కడికి వచ్చాను చెప్పలేదు కదా, నెక్లెస్ రోడ్ అయితే వచ్చాను. ఆ బిర్యానీ తినేసాను. నారాయణగూడ రెస్టారెంట్ నుంచి అయితే ఇప్పుడు కొంచెం ఎండగా ఉందని చెప్పి ఇక్కడ గ్రీనరీ ఉంటుంది ఈ టైంలో ఫుల్గా. డైలీ మామూలుగానే గ్రీనరీ ఉంటుంది ఇక్కడ ఫుల్గా. సో కొంచెం సేపు చల్లగా ఉంటుందని చిల్ అవుదాం వచ్చాను నేను అన్న.
ఇంకా వ్యూస్ అయితే మీరు చూడొచ్చు, నేను చూపిస్తాను. ఇప్పుడే చార్మినార్కి వెళ్దామని వచ్చాము. చార్మినార్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది, ఫేమస్ ఐస్ క్రీమ్ షాప్ అని మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే. ఇది చీకు అంటే ఏం లేదు, చీకు అంటే ఏం లేదు, సపోటా అనమాట. సపోటా ఐస్ క్రీమ్ ఇది. అదేంటన్నా? సీతాఫలం. దాని పేరేంటి? సీతాఫలం. దీంట్లో వాడి చీకు అని ఇచ్చాడు దీనికి. సపోటా. దీని పేరు మాత్రం చీకు అంట. టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సేమ్ సపోటా తింటున్న ఫ్లేవర్ అయితే వచ్చింది. అంటే సపోటాలో మిల్క్ మిక్స్ చేసినట్టు అయితే ఉంది. ఇది బాగుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తాను నేనైతే. అది ఎలా ఉందన్నా? సూపర్. బాగుంది. ఇక్కడ ఐస్ క్రీమ్ ప్రైస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంది. చాలా మినిమం అంటే మినిమం ఉంది ప్రైజెస్. చూపిస్తాను మీకు, ఒకసారి చెక్ చేయండి ప్రైజెస్ అయితే. చూసారు కదా? చాలా అంటే చాలా మినిమం ఉన్నాయి ప్రైజెస్ ఇక్కడ. జస్ట్ 20 రూపీస్ నుంచి అయితే ఐస్ క్రీమ్ స్టార్ట్ అవుతుంది, అప్ టు 180 వరకు అయితే ఉంది. బాగుంది ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ లవర్స్ అయితే ఇక్కడ వచ్చి ట్రై చేయొచ్చు. హైయెస్ట్ వచ్చి 180. దీన్ని తీసుకుంది జస్ట్ 45 రూపీస్ స్పాట్ ఐస్ క్రీమ్. చీకు నేను తీసుకుంది 40. అండ్ అమ్మ తీసుకున్నామో సీతాఫలం. క్వాంటిటీ అయితే 2 స్కూప్స్ అయితే ఇచ్చాడు, ఎక్కువగా ఉంది క్వాంటిటీ. ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఈ ప్లేస్ పేరు ఓల్డ్ మార్కెట్ దగ్గర అంట. అది కనిపిస్తుంది మోస్ట్లీ. ఈ క్లాక్ టవర్ లాగా ఉంది చూడండి. ఇక్కడ క్లాక్ టవర్ లాగా సిట్టింగ్ ఏరియా మంచిగా ఉంది, బాగుంది. ప్లేస్ పేరు వచ్చేసి గఫ్రో ఐస్ క్రీమ్ షాప్ అంట. గఫ్రో ఐస్ క్రీమ్ పార్లర్, ఓల్డ్ మార్కెట్ దగ్గర. చార్మినార్కి వెళ్ళే దారిలో ఓల్డ్ మార్కెట్ అయితే ఉంది. నాయిస్ అంతా వస్తుంది దానికి, సారీ. అంటే రోడ్లో బయట ఉన్నాం కాబట్టి నాయిస్ అయితే వస్తుంది. మా దగ్గర మైక్ కూడా లేదు, సో సారీ ఫర్ దట్. ఐస్ క్రీమ్ అయితే తినేసాం. ఇక్కడ నుంచి ఇప్పుడు చార్మినార్కి అయితే బయలుదేరిపోతున్నాం. చార్మినార్కి వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళి మళ్ళీ వాక్ చేస్తాం. చార్మినార్కి అయితే వచ్చాం. అదే ఎదురుగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఉంది దూరం. చార్మినార్కి అయితే వచ్చేసాం. అది వెనకాల కనిపిస్తుంది కదా చార్మినార్. బయట వచ్చేసాం. అమ్మ బయట వస్తుంది వాసిపోయింది. చాలా పైకి వచ్చాం. ఇక్కడ నుంచి వ్యూ అయితే చూస్తారు ఫస్ట్. కొట్టుకున్నాను ఏంటి మా పైన నుంచి కిందకి వచ్చేసరికి అల్ప వచ్చేసింది. ఇక్కడ నుంచి వ్యూ చూడడానికి రెడీగా ఉండండి. 3, 2, 1.
చార్మినార్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ ఉంది చూడండి. ఇంగ్రీడియంట్స్ అంటే అలా ఇష్టం దీన్ని చేయడానికి ఇక్కడ నుంచి కింద వ్యూ చూపిస్తాను. ఐ మీన్ మిడిల్లో, చార్మినార్ మిడిల్లోకి. ఫోటో బాగుంది కదా. ఇక్కడ నుంచి అయితే ఇంకా ఇంటికి బయలుదేరుతాం. ఇంకా చూడాల్సిందా చూసాం, ఇంకేముంది ఇక్కడ చూడడానికి. ఓకే, ఇక్కడ నుంచి అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అప్ సైడ్ నుంచి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ పైకి పంపిస్తున్నట్టున్నారు. ఇంతకుముందు లాక్డౌన్ తర్వాత చాలాసార్లు వచ్చాను నేను, పైకి అయితే పంపించలేదు. ఇప్పుడే పైకి పంపిస్తున్నారు. పైకి అయితే వచ్చి చూడండి, బాగుంటుంది వ్యూ. ఇదే అనమాట ఎగ్జిట్ కిందకి వెళ్ళడానికి. టోటల్ 149 స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ పైకి రావడానికి. కింద నుంచి ఇదే పిల్లర్, ఆ కింద నుంచి పై రావడానికి టోటల్ 149 స్టెప్స్ అయితే వచ్చారు దీనికి. నాకు తెలియదు, నేను అక్కడ చదివాను. అక్కడ బోర్డు ఉంటే ఆ బోర్డులో చదివాను. వ్యూ చూడండి ఇక్కడ నుంచి. Thanks for watching. See you in another great vlog. Until then, bye. అక్కడ చూసారు కదా క్లాక్ సెట్ చేస్తున్నారు. అది 48కి ఒకసారి, 48 అవర్స్కి ఒకసారి. ఐ మీన్ చూసారు కదా అక్కడ 40 క్లాక్ సెట్ చేయడం. అది 48కి ఒకసారి, 48 అవర్స్కి ఒకసారి, 48 అవర్స్కి ఒకసారి. అంటే రిపీటెడ్గా 48 అవర్స్ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ వచ్చి దాన్ని సెట్ చేస్తారనమాట 2 డేస్కి ఒకసారి. అంటే ఇక్కడ క్లాక్ కూడా ఉంది కదా దీంట్లో, అందుకని అనమాట అది. ఇక నుంచి అయితే ఇంటికి బయలుదేరాం అనుకుంటున్నాము. చూసాం ఆల్మోస్ట్ అంతా, ఇంకేం మిస్ చేసినట్లేదు. కిందకి వెళ్ళేసి చాయ్ తాగేసి వెళ్ళిపోతాం. ఈరోజు వీడియో అయితే అంతే. ఒకసారి లాస్ట్ వీడియో అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. చార్మినార్ వెనకాల ఉంది. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇప్పటి నుంచి మనకి ఎంత పడుతున్నా ఒక 40 minutes పట్టదు లేదు, 30 minutes వెళ్ళిపోతాం. 30 minutesలో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే గైస్, సీ యూ ఇన్ అనదర్ గ్రేట్ వ్లాగ్. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం. ఇంకంతే, ఇంకా వ్లాగ్ చేయడానికి కూడా ఏం లేదు, డైరెక్ట్ ఇంటికి కొడుతున్నాం కాబట్టి. సీ యూ, సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ అంతేనన్నా. Bye.